అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మేము మెదక్ చర్చ్కి వచ్చాం. అయితే ఈ మెదక్ చర్చ్కి వచ్చినప్పుడు చాలా సందర్భాలలో మేము చిన్నప్పటి నుంచి చాలాసార్లు మేము ఇక్కడ మెదక్ చర్చ్కి వచ్చాం. ఈ మెదక్ చర్చ్కి వచ్చినప్పుడల్లా నాకు ఎందుకో ఒక మంచి సమాధానం నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు సమాధానం అనిపిస్తూ ఉంటుంది అంటే, ఒక దైవజనుడు ఉన్నాడు. అతను ఒక మిషనరీ ఇంగ్లాండ్ ప్రాంతం నుంచి ఇక్కడికి రావటం జరిగింది. మిషనరీగా ఈ యొక్క మెదక్ ప్రాంతానికి రావటం జరిగింది. తను వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఈ యొక్క మెదక్ ప్రాంతం మొత్తం చాలా కరువుతో నిండిపోయింది. ఆ కరువుతో ఉండినప్పుడు ఈ యొక్క చార్లెస్ దైవజనుడి పేరు చార్లెస్ వాకర్, రెవరెండ్ చార్లెస్ వాకర్ అనే దైవజనుడు మొరపెట్టి ప్రార్థన చేశాడు. యేసయ్యా, నువ్వు ఇక్కడ ఈ స్థలంలో వర్షాన్ని కురిపించిన ఆయన, ఈ యొక్క మెదక్ ప్రాంతంలో నువ్వు వర్షాన్ని కురిపించు, నీ పేరుట నేను గొప్ప మందిరాన్ని నేను కట్టిస్తానని చెప్పి తన నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు తన మొరని ఆలకించి, తన యొక్క ప్రార్థనని ఆలకించి ఏం చేశాడంటే మంచి వర్షాన్ని కురిపించడం జరిగింది. అప్పుడు ఈ కరువు అనేది వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి, దేవుడు చేసిన సాక్ష్యాన్ని బట్టి ఈ యొక్క చార్లెస్ వాకర్ అనే దైవజనుడు దాదాపు 18 సంవత్సరాలు ఈ యొక్క మందిరాన్ని కట్టారు. మొత్తం రాతితోటి ఉంటుంది ఈ యొక్క మందిరం. 1924 సంవత్సరంలో ఈ యొక్క మందిరాన్ని కట్టడం జరిగింది. 18 సంవత్సరాలు ఈ యొక్క మందిరాన్ని కడుతూనే ఉన్నారు. మొత్తం రాతితోటే మనకు చూస్తూ ఉంటాం. కిలా అని కావచ్చు, మనకు కాకతీయులు పాలించిన కిలా కావచ్చు, లేదంటే మొఘళ్ళు పాలించిన మనకు గోల్కొండ ఫోర్ట్ కావచ్చు, ఇవన్నీ రాతితోటే కట్టారు. అవే రాళ్లతోటి ఈ యొక్క మందిరాన్ని కట్టడం జరిగింది. రాతితోటి కట్టడం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు వీడియో చేయడానికి మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మన వ్యక్తిగతంగా చాలా విషయాలు మనం అడుగుతూ ఉంటాం. యేసయ్య, నాకు ఇది దయచేయి, అది దయచేయి, నాకు ఇది కావాలి, అది కావాలి, నేను ఈ విధంగా వెళ్ళాలి, ఆ విధంగా వెళ్ళాలి అని చెప్పి మనం పోరాడుతూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం కాబట్టి. కానీ మొదటిగా ఈ యొక్క దేవజనుడు ఏం చేశాడంటే, తన కుటుంబం గురించి ప్రార్థించలేదు, తన వ్యక్తిగత జీవితం గురించి ప్రార్థించలేదు, కానీ దేవుని యొక్క నీతిని వెతికాడు. దేవుని యొక్క నీతిని వెతకటం వల్ల దేవుడు ఏం చేశాడంటే తన మొరని ఆలకించాడు. జెరెమయా 33వ అధ్యాయము 3వ వచనంలో, కాల్ టు మీ, ఐ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్, నేను ఖచ్చితంగా నీ యొక్క మొరని ఆలకిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, అటువంటి విధంగానే మనం ఏం చేయాలి అంటే, యేసయ్యా, నేను ఈ యొక్క ఆత్మీయమైన పోరాటంలో ఉన్నాను, నేను పోరాడతాను కానీ దేవా, నాకు శక్తిని అనుగ్రహించు, సాతాను కానీ అణగదొక్కడానికి నాకు శక్తిని అనుగ్రహించు, నేను నీ యొక్క రాజ్యాన్ని నేను వెతుకుతున్నాను, నీ యొక్క నీతిని నేను వెతుకుతున్నాను అని చెప్పి ఇటువంటి విధంగా జీవించేవాడు నిజమైన క్రైస్తవుడు. మన నిజమైన క్రైస్తవులుగా మనం ఉందాం. దేవుడు ఖచ్చితంగా మనం ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి వాక్యం మన హృదయంలో నిలుపును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చూడండి అందరూ, మెదక్ చర్చ్ చాలా చక్కగా కట్టడం జరిగింది. అందరికీ వందనాలు.